సర్పంచులపై పెత్తనం చెలాయించే విధంగా ప్రభుత్వం కొత్త చట్టం తయారు చేస్తోంది. సర్పంచులపై నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతోంది. ఆ కమిటీ సూచనలు తప్పకుండా సర్పంచ్ పాటించాలి. ప్రభుత్వం సూచించిన బాధ్యతలను నిర్వర్తించలేరని భావిస్తే వెంటనే వాళ్లను పదవి నుంచి తొలగించే విధంగా చట్టం రూపొందిస్తోంది. అదే సమయంలో సర్పంచ్ పనితీరు నచ్చకపోతే వార్డు మెంబర్ అవిశ్వాసం పెట్టే వెసులుబాటును కొత్త చట్టంలో పొందుపరుస్తున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలకు పరోక్షంగా నిర్వహించే వెసులుబాటును కల్పిస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ ముసాయిదా చట్టం తుది దశకు చేరింది. మొత్తం 275 సెక్షన్లతో తయారు చేస్తున్న డ్రాఫ్ట్ బిల్లులో అనేక కీలక అంశాలు చేర్చారు. కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికను ఇక నుంచి పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. సర్పంచ్ ఎన్నికకు కావాల్సిన వ్యక్తి ముందుగా వార్డు మెంబర్ కావాల్సిందే అన్న రూల్ పెట్టారు. అయితే ఒక వ్యక్తి ఒక వార్డు నుంచి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సర్పంచ్ మాత్రమే సూపర్ బాస్ గా ఉండేవాడు. కానీ కొత్త చట్టంలో సర్పంచ్ పై నియంత్రణ కోసం ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించే వెసులుబాటును చట్టంలో రూపొందించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టానికి వదిలేశారు. అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచనలను సర్పంచ్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనేక విధులను సర్పంచ్ కు కట్టబెట్టింది. శుభ్రత, పరిశుభ్రత, పచ్చదనాన్ని కాపాడే బాధ్యతను సర్పంచ్ కు అప్పజెప్పారు. ఆ విధులను సరిగా చేయలేదని ప్రభుత్వం భావిస్తే ఆ సర్పంచ్ ను పదవి నుంచి తొలగించవచ్చు. అదే సమయంలో సర్పంచ్ విధులకు ఎవరు అడ్డొచ్చారని భావిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అధికారం సర్పంచ్ కి ఇచ్చారు. ఇంతకాలం సర్పంచ్ల మాటలను స్థానిక పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ కొత్త చట్టం ప్రకారం స్థానిక ఎస్ఐ ఖచ్చితంగా సర్పంచ్ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. సర్పంచ్, ఉప సర్పంచ్లపై ఇక నుంచి అవిశ్వాసం పెట్టే వెసులుబాటు కొత్త చట్టంతో రానుంది. విధులను సరిగ్గా నిర్వర్తించలేదని మెంబర్లు భావించి అవిశ్వాసం పెట్టే అధికారం రానుంది. అదే సమయంలో సర్పంచ్, వార్డు మెంబర్లపై ఎవరూ కేసులు పెట్టే అవకాశం లేదు. ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల తర్వాత నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే కేసు పెట్టవచ్చు. మొత్తంగా సర్పంచ్లపై పెత్తనం చెలాయించే విధంగా ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది.